హలో ఫ్రెండ్స్, ఎంజీ మ్యానుఫ్యాక్చర్ మనకి భారతదేశంలో వాళ్ళ యొక్క ప్రీమియం ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క సేల్స్ వాల్యూమ్ చూసుకుంటే ప్రతి నెల చాలా బాగా డీసెంట్గానే సేల్ అవుతున్నాయి. వీళ్ళ యొక్క కార్స్ అయిన ఎంజీ హెక్టర్ మరియు ఎంజీ హెక్టర్ ప్లస్ చూసుకుంటే ఆ యొక్క సెగ్మెంట్లో చాలా మంచి పాపులర్ కార్గా నిలుస్తున్నాయి ఇప్పటికి కూడా. ఇక్కడ వింతగా కనిపించేది ఏంటంటే వాళ్ళ యొక్క ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్స్ అయిన ఎంజీ కామన్ టీవీ మరియు ఎంజీ ఆస్టర్ చూసుకుంటే వాళ్ళు అనుకున్నంత మంచి సక్సెస్ను ఇవ్వలేకపోయాయి. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఎంజీ ఆస్టర్, హ్యుండై క్రెటా మరియు కియా సెల్టాస్, గ్రాండ్ విటారా యొక్క చాలా మంచి కాంపిటీషన్తో ఈ యొక్క ఆస్టర్ కార్ చాలా తక్కువ సంఖ్యలోనే సేల్ అవుతున్నాయి. ఈ యొక్క కాంపిటీషన్ను ఇంకా బాగా స్ట్రాంగ్ చేయాలని ఎంజీ మ్యానుఫ్యాక్చర్ ఎంజీ ఆస్టర్ను గ్లోబల్గా నెక్స్ట్ జనరేషన్ ఆస్టర్ను రివీల్ చేసి ఉన్నారు. ఇంకా ఈ యొక్క కొత్త ఆస్టర్లో చూసుకునే చేంజెస్ పరంగా చూసుకుంటే చాలా సెటిల్గా ఉన్న ఈ యొక్క ఎంజీ ఆస్టర్లో ఫ్రంట్ గ్రిల్లో చాలా అగ్రెసివ్గా ఇచ్చి ఉన్నారు. కొత్త స్టైలిష్ అయిన సీ షేప్ గ్రిల్ ఎలిమెంట్ మరియు ఫాక్స్ గ్రిప్ ఇందులో ఇస్తున్నారు. హెడ్ ల్యాంప్ ర్యాప్ అరౌండ్ టైప్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇంకా షార్ప్ లుకింగ్లో కనిపిస్తోంది. ఇంకా సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే అలాయ్ వీల్స్ యొక్క డిజైన్ థీమ్ అనేది సేమ్గానే కనిపిస్తోంది. ఇంకా సిల్వర్ ప్రొఫైల్ను అక్కడక్కడ యాడ్ చేసి ఉన్నారు సైడ్ క్లాడింగ్లో. ఇంకా రియర్ ఎండ్లో చూసుకుంటే మోడర్న్ డే కార్స్లో వస్తున్నట్టు కనెక్టెడ్ టైల్ ల్యాంప్ లేకుండా ఇంకా కూడా అదే పాత డిజైన్ లాంగ్వేజ్ని ఫాలో చేస్తున్నారు. ఇంకా నంబర్ ప్లేట్ను బంపర్ నుంచి ఇప్పుడు టైల్ గేట్కు చేంజ్ చేసి ఉన్నారు. అందువలన లోయర్ ఎండ్ ఆఫ్ ద బంపర్ చూసుకుంటే చాలా బాగా చంకీగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం ఎంజీ ఆస్టర్ని తీసుకొని రిఫైన్మెంట్ చేసుకొని చూసేదానికి పెద్ద మార్పు కనిపించకపోయినప్పటికీ కూడా చాలా షార్ప్ అయిన లుక్లో తెచ్చి ఉన్నారు. ఇంకా ఇంటీరియర్లో చూసుకుంటే కొత్త డాష్బోర్డ్ లేఅవుట్, ఎగ్జిస్టింగ్ లేఅవుట్ నుంచి పెద్దగా చేంజెస్ లేకపోయినప్పటికీ కూడా ట్రిపిసాయిడల్ ఎయిర్వైన్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు ఎంజీ మ్యానుఫ్యాక్చర్ యూజ్ చేసి ఉన్నాయి. మెటీరియల్ రేంజ్ చాలా సుప్రీంగా కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ డాష్బోర్డ్లో చూసుకుంటే మనకు 12.3 ఇంచులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేయబడిన సెంట్రల్ కన్సోల్, ఈ యొక్క వైర్లెస్ ఛార్జింగ్ ప్యానల్ వర్టికల్గా లొకేట్ చేసి ఉన్నారు. ఇంకా 7 ఇంచుల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇవన్నీ కలిపి ఫ్రంట్ ఎండ్ చాలా బాగా ప్రీమియంగా కనిపిస్తోంది. ఎంజీ మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడో కానీ ఫీచర్స్ లోడర్గానే వాళ్ళ యొక్క కార్స్ అన్నీ ఉంటాయి. ఈ యొక్క కార్లో కూడా వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, అడాస్ సూట్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వీళ్ళ యొక్క ఫీచర్ లిస్టింగ్గా కూడా ఎక్స్టెండ్ అవుతూ పోతుంది. ఇంకా ఈ యొక్క లాంచ్లో ముఖ్యమైన విషయంగా పవర్ ట్రైన్ ఆప్షన్ గురించి చెప్పి చూద్దాం. ఈ యొక్క 2025 ఎంజీ ఆస్టర్లో చూసుకుంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 192 HP పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజన్ ఇస్తున్నారు. ఇది ఈ యొక్క సెగ్మెంట్లో ఇంతవరకు ఎవరు ఇవ్వలేనంత పవర్ అవుట్పుట్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ కారు యొక్క డైమెన్షన్ అనేది చాలా కాంపాక్ట్గా ఉండడంతో ఈ కారు యొక్క ఇంజన్ పవర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా కనిపిస్తుంది ఈ యొక్క కార్లో మనం యూజ్ చేసేటప్పుడు. ఇంకా మన యొక్క భారతదేశంలో చూసుకుంటే ఇదే పవర్ ట్రైన్ 1.83 kWh బ్యాటరీతో ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా దీంతోపాటు ఎంట్రీ లెవెల్ వేరియంట్స్లో 1.5 నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 102 HP పవర్తో ప్రొడ్యూస్ చేసినట్టు ఇస్తారు. అందువలన స్టైల్ పరంగాను కొంచెం ఇంప్రూవ్ చేసి పవర్ ట్రైన్ చాలా ఎక్కువ చేసేస్తున్నారు ఈ యొక్క 2025 ఎంజీ ఆస్టర్ కార్లో. ఇంకా ప్రైసింగ్ పరంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఉండే కార్లను వీళ్ళు టేక్ ఆన్ చేసే విధంగా 9.99 lakhs నుంచి ఈ యొక్క ఎంట్రీ లెవెల్ కార్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం స్టైలింగ్ను కొంచెం ఇంక్రీజ్ చేసి ఉన్నారు, దాంతోపాటు ఫీచర్ని కూడా యాడ్ చేసి ఉన్నారు కాబట్టి కొంతవరకు మనం ప్రైసింగ్ ఎక్కువ చేస్తారని అనుకుంటున్నాము. ఈ యొక్క కార్కు స్ట్రైట్గా కాంపిటీషన్గా చూసుకుంటే హ్యుండై క్రెటా, కియా సెల్టాస్, గ్రాండ్ విటారా, C3 ఎయిర్క్రాస్, స్కోడా కుషాక్, వోల్క్స్వాగన్ టైగర్ అని అనేక కార్లు మన యొక్క మార్కెట్లో ఉన్నాయి. వీటన్నిటిని వెనక తోయేసి సాలిడ్ అయిన పవర్ ట్రైన్తో ఈ యొక్క కారు సేల్స్ ఎంతవరకు దక్కించుకుంటుందో మనం వేచి చూడాల్సిందే. ఎంజీ ఆస్టర్ 2025 గురించి మీరు ఏమనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.